నమస్తే. తెలంగాణ రాజకీయాలలో ఒక సంచలనమైన అంశం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి. కూటమి ఇక్కడ పోటీ చేయబోతున్నదని, లేకపోతే కనుక తెలంగాణ స్ఫూర్తికి విరుద్ధంగా చాలా పరిణామాలు జరుగుతున్నాయని, ఇట్లా పలు రకాల మాటలు వినబడుతూ ఉన్నాయి. ఈ మాటల వెనుక ఉన్న అసలైన అర్థం ఏమిటి? తెలంగాణ సమాజం ఈ విషయాల పట్ల ఎట్లా స్పందించాలి అనే వాటి గురించి మాట్లాడదాం. మన దగ్గర సీనియర్ సంపాదకులు కె శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయన తీవ్రమైన టోన్తో మాట్లాడిన మాటలు, ఇక్కడ ఎవరు అడ్డుకోలేరు అని, పోటీ చేస్తున్నానని, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. అసలు ఆయన అంతరార్థం ఏమిటి సార్? ఏమై ఉండవచ్చు? పవన్ కళ్యాణ్ ఘట్టం అనేది అయిపోయింది నిన్నటితోటి. అంటే జూన్ 2 తారీఖు నాడు ఆయన ఇంట్లో మాత్రమే, ఇంటి ముందు మాత్రమే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు కదా. దాంతో నేను అనుకోవటం ఈ మధ్యకాలంలో ఒక 15 రోజులుగా సాగుతున్నటువంటి తెలంగాణ కప్పులో తుఫాను, టీ కప్పులో తుఫాను అనేది ఆ ఘట్టం ముగిసింది అనుకుంటున్నాను. నిజానికి ఒక రాజకీయాల్లో భవిష్యత్తును వాడు యాస్పిరెంట్, యాంబిషియస్గా ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పక్క రాష్ట్రానికి వచ్చి, ఆ పక్క రాష్ట్రం పండగ చేసుకునే పూట వచ్చి ఇబ్బంది కలిగించే, కలవరపెట్టే, లేదంటే చిరాకు పెట్టే మాటలు మాట్లాడటం అనేది ఆయనకి ఏ రకంగానూ గౌరవం కాదు. ఆ గౌరవం అనేది ఆయన మూటగట్టుకున్నాడు. సరే, ఆయన మాట్లాడిన మాటలు తీవ్రమైన మాటలే. ఆ తీవ్రమైన మాటల వల్ల ఫలితం ఎంత ఉంటుంది, పర్యవసానం ఎంత ఉంటుంది అనేది వేరే విషయం. ఆ మాటల్లో ఉన్నంత తీవ్రత పర్యవసానాల్లో ఉండకపోవచ్చు. తెలంగాణ సమాజం కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి నెక్స్ట్ పరిణామాల్లోకి ప్రయాణిస్తుంది తప్ప ఇంకా ఆయన దగ్గరే ఉండి ఇంకా దానికి సమాధానం చెప్తూనే ఉండవలసిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. నేను ఇక్కడికి వస్తాను అంటే రావచ్చు, ఆయన ఇక్కడ పార్టీ పెడతారంటే పెట్టచ్చు, పార్టీ పని చేస్తుందంటే పని చేయించవచ్చు. ఎన్నికల్లో పోటీ చేసి 23లో పోటీ చేశాడు ఆయన. చాలామంది గుర్తులేదు, ఆయన అభ్యర్థులకు ఎవరికి డిపాజిట్లు కూడా రాలేదు. 100 కంటే కూడా తక్కువ వచ్చిన అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి ఇవాళ కొత్తగా పోటీ చేయడం ఏం లేదు. నేను అనుకోవడం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకు తన సొంత రాష్ట్రంలో ఉన్న, ఆయన చేస్తున్న పోరాటం కానీ, ఆయనకున్న సమస్యలు కానీ, ఆయనకున్న మదన కానీ, దాన్ని ఇక్కడికి వచ్చి దాన్ని ఇక్కడ తీర్చుకున్నాడేమో అని అనిపిస్తుంది. ఊహ మాత్రమే, విశ్లేషణ మాత్రమే తప్ప అది తెలంగాణ ప్రజలని కానీ తెలంగాణ రాజకీయాలను కానీ పెద్దగా ప్రభావితం చేస్తుందని అనుకోను. చాలామంది మిత్రులు, తెలంగాణ రాజకీయవాదులు, తెలంగాణ పౌర సమాజంలో ఉన్నవాళ్ళు మొత్తం ఈ పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావటం, ఈ నాగేశ్వర్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి జరుగుతున్న వివాదం అంతటి వెనక, అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ విగ్రహం చేయటం దగ్గర నుంచి మొదలైన వివాదం అంతా కలిసి వ్యాఖ్యలు వీటన్నిటినీ కలిపి ఒక కుట్రలో భాగంగా, ఒక పెద్ద కుట్రలో భాగంగా చూస్తున్న వాళ్ళు ఉన్నారు. అట్లా చూడటానికి, అట్లా అనుకోవడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. కానీ అది ఒక ప్రతిపాదన, ఒక ఊహ, ఒక ఆరోపణ. దానికి ఏమి మనకి దీని వెనక ఇట్లా జరిగింది అని చెప్పడానికి మనకి దగ్గర ఆధారాలు ఏం లేవు. యాదృచ్ఛికం, అదంతా యాదృచ్ఛికం కావచ్చు, ఏదైనా ఉద్దేశం ఉండొచ్చు. ప్రధానమంత్రి రావటం కావచ్చు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం కావచ్చు, ఇవన్నీ వీటన్నిటి ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ విషయంలో రేవంత్ రెడ్డి వైఖరి కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ బహిరంగ సభలో ప్రధానమంత్రి రేవంత్ రెడ్డితోటి వచ్చేసేవయ్యా మాతోది అని అంటం కావచ్చు. వీటన్నిటినీ కలిపి ఆలోచిస్తే ఏదో ఒక ఫార్ములా ఉంది, దీని వెనుక ఏదో ఒకటి నడుస్తూ ఉంది క్రమ పద్ధతి ప్రకారం అనిపించవచ్చు. అట్లా అనిపించడానికి ఎంత ఆస్కారం ఉందో అది కాదు, విడివిడి సంఘటనలుగా కూడా చూడవచ్చు వీటన్నింటినీ. కానీ సార్, పవన్ కళ్యాణ్ ఆయన ఈ దేశంలో ఎవరు ఎక్కడన్నా పోటీ చేయవచ్చు అని మాట్లాడుతూ ప్రాంతీయవాదం అనేది, తీవ్రవాదం, ఉగ్రవాదం అనే పదాలు కూడా మాట్లాడండి ఆయన. మరి ఆయన ఒకప్పుడు దక్షిణాది గురించి మాట్లాడండి కదా. ఇప్పుడు కూడా ప్రస్తుతం ఆయన ప్రాంతీయ పార్టీ కదా. అవును కదా. ఆయన ఒక ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయింది అనుకున్నా
తెలంగాణలో కూడా పనిచేస్తున్నాడు అనుకున్నా కూడా ప్రాంతీయ పార్టీ కదా, జాతీయ పార్టీ అయితే కాదు కదా. కాబట్టి ఆయన మాటలకి ఆయనకి అంటే ఆయన పట్ల సానుభూతితోటి మాట్లాడాలంటే ఏంటంటే ఆవేశం ఎక్కువ, అవగాహన తక్కువ. సరే, ఆయనకు ఆయన దురుద్దేశాలు ఉన్నాయి అనుకోని ఆరోపణలు చేయడం వేరు. అట్లా కాకుండా ఆయన మంచివాడే అని అనుకుంటే కనుక, ఒక సానుభూతితో ఆలోచిస్తే కనుక ఆయనకు ఆవేశం ఎక్కువ. పాలస్తీనాకి పాకిస్తాన్కి ఏమైనా సంబంధం ఉందా? కాబట్టి ఆయన అట్లా మాట్లాడతాడు. దాని అన్యాయమైన పోలిక సార్. అవును అవును. తెలంగాణను పాకిస్తాన్ పాలస్తీనా పోల్చవచ్చునా? తెలంగాణను పాకిస్తాన్తో పోల్చకూడదు, పాకిస్తాన్ను పాలస్తీనా కూడా పోల్చకూడదు. పాకిస్తాన్ను మనం ఏమంటున్నాము, భారతదేశం అధికారికంగా కానీ మనందరం చాలామంది ఎక్కువ మంది విశ్వసించేది ఏంటి అని, ఉగ్రవాదులను ప్రోత్సహించే దేశము. అక్కడ అరాచకం ఉంటుంది, అక్కడ ప్రభుత్వం భారతదేశానికి వ్యతిరేకమైంది. పాలస్తీనా అది బాధిత దేశం, ఇంకొక దేశం చేత బాధపడుతున్న దేశం, భారతదేశానికి మిత్రదేశం కదా. అంటే అట్లా ఏదో ప్రాసగదులిందని మాట్లాడా, నోటికి వచ్చిందని మాట్లాడా, అవగాహన ఉండి మాట్లాడా లేదా తెలీదు. కాబట్టి అటువంటి నాయకుడు మాట్లాడిన దానికి మనం ఎక్కువ అర్థాలు తీయడం కూడా ఒక్కోసారి కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే ఆయన నిన్న మీ అయ్యే జాగీరా తెలంగాణ అన్నాడు. అంటే ఆ మాట చాలామంది అనొచ్చు. అందరూ అనే మాటలకి మనం ఒక విలువ ఇస్తామా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి తెలంగాణలో రావాలంటే, హైదరాబాద్లో దిగాలంటే వీసా కావాలా అన్నాడు. ఆయన అన్న మాటకి ఇచ్చిన విలువ పవన్ కళ్యాణ్ అంటే ఇస్తామా? అంటే ఆ రోజులో ఆయనకున్న ముఖ్యమంత్రి స్థాయిలో అన్న మాట స్టేచర్ ఉంటుంది, ఇవ్వం కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు అన్నింటినీ కూడా అంత సీరియస్గా తీసుకోక్కర్లేదని నా ఉద్దేశం. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన ప్రభుత్వ చిహ్నాల్లో మార్పు, తెలంగాణ ఒక సోల్ అది మిస్ అవుతున్నదేమో పరిపాలనలో. టీఆర్ఎస్ కంటే భిన్నంగా ఉండవచ్చు, కానీ మరి ఇదేమిటి అని ఒకరు అంటున్నారు. ఈ ఆలోచన అంటే దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? మొదటి నుంచి కూడా ఏమంటాం, తెలంగాణ చిహ్నాలు, ప్రభుత్వ చిహ్నాలు, రాష్ట్ర చిహ్నాలు, వాటిలో మార్పు చేయడం దగ్గర నుంచి, ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని దాని ప్లేస్మెంట్ దగ్గర నుంచి, ఆ వివాదం దగ్గర నుంచి ఉన్నప్పుడల్లా కూడా నేను ఇంతకుముందు కూడా రాశాను. ఎందుకు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల అస్తిత్వానికి సంబంధించిన అస్తిత్వం ప్రధానంగా అనేక రకాలుగా ఉంటుంది, రాజకీయంగా ఉంటుంది, సామాజికంగా ఉంటుంది, సాంస్కృతికంగా ఉంటుంది. కానీ దాని వ్యక్తీకరణ సాంస్కృతికంగా ఉంటుంది. అంటే విగ్రహాల రూపంలోనో, కళా ప్రదర్శనల రూపంలోనో, భాష రూపంలోనో, యాస రూపంలోనో, మన చరిత్రను మనం గర్వంగా చెప్పుకోవడం, లేదా అవతలవాడు ఎవరైనా హేళన చేయడం, ఇటువంటి అంశాల చుట్టూ అస్తిత్వం ఉంటుంది. ఆ అస్తిత్వానికి సంబంధించిన అంశాలను ఎందుకు ఈయన పనిగట్టుకొని రాంగ్ సైడ్ రబ్ చేస్తున్నాడు, ఎందుకు ప్రజల్ని ఇరిటేట్ చేస్తున్నాడు, తెలంగాణ వాదుల్ని ఎందుకు ఇరిటేట్ చేస్తున్నాడు అనే విమర్శ నేను చేశాను మొదలే. ఒకటి, దానికి కారణం ఏదై ఉండాలంటే, తెలంగాణకు సంబంధించిన, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన ప్రతి విషయము కేసీఆర్కి సంబంధించిన విషయమే. కాబట్టి కేసీఆర్ను నెగేట్ చేస్తున్నా అనుకుని వీటిని నెగేట్ చేస్తున్నాడా? అమరవీరుల స్తూపం ఉందనుకోండి, అమరవీరుల చిహ్నం ఉంది, అమరదీపం ఉంది, అది ఎందుకు ఓపెన్ చేయడు? అది ఓపెన్ చేస్తే కేసీఆర్కి పేరు వస్తుంది, కేసీఆర్కి గుర్తింపు వస్తుందనే కారణం కావచ్చు. ఎందుకు మొన్న ఏప్రిల్ 14న చేశారు, కానీ అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు అట్లా పడవ పెట్టారు? దీని వెనక ఒక మొరటో ఆలోచన విధానం ఉందేమో. నిజానికి ఆరోగ్యకరమైన ఆలోచన విధానం ఏం చేస్తుందంటే, ఆరోగ్యకరమైనదే కాదు, తెలివైన ఆలోచన విధానం ఏం చేస్తుందంటే, మొత్తం కేసీఆర్ హయాంలో జరిగిన వాటిలో మంచి ఏదైతే ఉంటుందో, కనిపించే చిహ్నాలు ఉంటాయో, వాటన్నింటినీ దాన్ని ఓన్ చేసుకొని, దాన్ని కలిపేసుకొని, తను కూడా గ్లోరీలో భాగం చేసుకున్నాడు అనుకోండి, అది ఆయనకి అడ్వాంటేజ్ వస్తుంది. అట్లా కాకుండా దాన్నంతా ఆ కాలంలో జరిగిన ప్రతి విషయాన్ని పక్కకు పెట్టేస్తే, రైతు బంధు దగ్గర నుంచి సెక్రటరీ దాకా, ఇంకోటి దాకా అన్నింటినీ దాన్ని
నా ముద్ర కావాలి దాంట్లో అనుకోవటం పొరపాటు. తన ముద్ర వేసేది కొత్త విషయాలు చేయొచ్చు కదా. అట్లా కాకుండా ఆయన ఒక వ్యతిరేక వైఖరితో ఒక నెగిటివిస్ట్ మైండ్ సెట్లో ఉన్నాడు ఆ విషయంలో. అది ఆయనకు నష్టం కలిగిస్తుంది. కానీ ఆయనకు సలహాలు చెప్పేవాళ్ళు ఎవరో అది ఆయనవి. మరి మంచి పొలిటీషియనే కదా. మంచి పొలిటీషియన్ అంటే చాకచక్యం ఉన్న పొలిటీషియన్ కదా. కాబట్టి చాకచక్యం ఉంది కాబట్టి మరి 2 సంవత్సరాల నుంచి నెగ్గుకొస్తున్నాడు. బీఆర్ఎస్తో నెగ్గుకు రావటం కాదు, కాంగ్రెస్లోని అంత అనేక పవర్ సెంటర్స్ నుంచి నెగ్గుకొస్తున్నాడు. కాబట్టి ఆయన తెలివైన వాడే. అంత తెలివైన వాడిని తెలివి తక్కువ పని ఎందుకు చేస్తున్నాడు కూడా ఒక ఆలోచించాలి. ఆయన అనుకుంటున్నాడు ఏమన్నా మరి ఆయనకు తెలంగాణకు సంబంధించిన ఒక ట్రబుల్డ్ రిలేషన్ ఉండటం ఆయనకు వ్యక్తిగతంగా, ఇంతకుముందు తెలంగాణని వ్యతిరేకించడం, తర్వాత తెలుగుదేశం చేరిన తర్వాత ఏదో సాంకేతికంగా సపోర్ట్ చేయడం తప్ప తెలంగాణ ఉద్యమంతో పెద్దగా ముడిపడిన వ్యక్తిత్వం కాదు ఆయనది. కాబట్టి జై తెలంగాణ అంటానికి కూడా చాలా మొహమాట పడుతున్నాడు. అనలేదు ఇంతవరకు, ఒకసారి అన్నట్టున్నాడు అంతే. గన్ పార్క్ దగ్గర కూడా ఫ్రీక్వెంట్గా వెళ్ళాడు. ఆ సింబల్స్ని గౌరవించడం ద్వారా తనకు కూడా గౌరవం పెరుగుతుంది, అదనంగా కొంత ప్రెస్టేజ్ వస్తుందని నేను అనుకోవట్లేదు. అట్లా చేయమని ఆయనకి ఎవరు సలహా కూడా చెప్పట్లేదు. అది లేకుండా కూడా నెగ్గుకొస్తాను అని అనుకుంటున్నాడు. దాంట్లో తెలంగాణ సమాజాన్ని మార్చగలుగుతాడా? నాకు నమ్మకం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి కానీ అస్తిత్వం కానీ వెళ్ళవలసినంత స్థాయికి వెళ్ళాయా లేదా అనేది వేరే విషయం. కానీ ఇప్పుడు ఎవరు దీన్ని రివర్స్ చేయలేరు. తెలంగాణను ఎవరు కూడా, తెలంగాణ ప్రజల నుంచి ఎవరు వెనక్కు తీసుకోలేరు. ఎవరు హైదరాబాద్ను వెనక్కు తీసుకోలేరు. ఏదో ప్రమాదం ఉందని ఒక చర్చ ఉంది. ప్రమాదం ఉందన్న చర్చ నాకంత నమ్మశక్యంగా లేదు. నమ్మశక్యంగా లేదంటే అది కొంచెం ఓవర్ రేటెడ్ అని కదా. తెలంగాణ అస్తిత్వం అనేది తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి, తెలంగాణ సకల జనుల అభివృద్ధి, తెలంగాణ కేంద్రంగా తెలంగాణ అభివృద్ధిని రూపకల్పన చేయటం, ఇటువంటి విషయాల్లో ఉంది. మనం విగ్రహం గురించి మాట్లాడుతున్నాం కానీ రైజింగ్ తెలంగాణ 2047 డాక్యుమెంట్ గురించి మాట్లాడలే. ఆ డాక్యుమెంట్ తెలంగాణను ఏం చేయబోతుంది, విజన్ 2020 ఏం చేయదలిచిందో ఆంధ్రప్రదేశ్కి, ఇవాళ తెలంగాణను కూడా అటువంటి దారుణమైన ప్రజలకు ఉపకరించని, తెలంగాణ వాదానికి కానీ, తెలంగాణ మనస్తత్వానికి కానీ, తెలంగాణ తత్వానికి కానీ సరిపడిన అభివృద్ధిని మనకు తీసుకురాబోతుంది. దాన్ని ప్రశ్నించట్లే ఎవరు. మనం విగ్రహాల గురించి ప్రశ్నిస్తున్నాం, ఎన్టీఆర్ దాని గురించి ప్రశ్నిస్తున్నాం. మొత్తం ఆలోచన విధానం ఎట్లా ఉంది, అభివృద్ధి విధానం ఎట్లా ఉంది, ఏం చేస్తున్నారు. వచ్చినప్పటి నుంచి తలపెట్టిన ప్రాజెక్టులు కానీ, లగచర్ల దగ్గర నుంచి మూసీ ప్రాజెక్టు దానికి కానీ, 4th సిటీ పేరుతో ఫార్మా సిటీని 4th సిటీగా మార్చడం కానీ, వీటన్నిటిలో ఒక రకమైన అభివృద్ధి నమూనా ఉంది. అది వ్యతిరేకించవలసిన అవసరం. తెలంగాణకి ఎటువంటి అభివృద్ధి కావాలి, ఎటువంటి విద్య కావాలి, ఎటువంటి వైద్యం కావాలి, ఎటువంటి పారిశ్రామిక అగ్రో ఇండస్ట్రీస్ కావాలి, జీవన ప్రమాణాలు ఎట్లా పెరగాలి అనే దాని గురించి మనం ఆలోచించకుండా, చేయాల్సిన విమర్శన ఆ రంగాల్లో చేయకుండా వేరే వాటి మీద దృష్టి పెట్టడం అనేది అంత కరెక్ట్ కాదనిపిస్తుంది. కానీ బయటి వాళ్ళు మాట్లాడినా లేదా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినా తెలంగాణ ప్రజల కేంద్రంగా కాకుండా కేసీఆర్ కేంద్రంగానే విమర్శ ఎందుకు చేస్తున్నట్లు? వాళ్ళు రాజకీయ పోరాటం అట్లాగే చేస్తారు. వాళ్ళిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు. మళ్ళీ అధికారంలో రావాలని బీఆర్ఎస్ అనుకుంటుంది, అధికారంలో రావాలని కేసీఆర్ అనుకుంటున్నారు. రాకుండా చేయాలి, తనే కొనసాగాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. కాబట్టి కేసీఆర్ని టార్గెట్గా చేయటం దాంట్లో ఆశ్చర్యం ఏమి లేదు. కేసీఆర్ రాకుండా ఉండాలి లేదా బీఆర్ఎస్ రాకుండా ఉండాలనే దాంట్లో బీజేపీకి కూడా ప్రయోజనం ఉండొచ్చు. అంటే బీజేపీ సహజంగానే ప్రాంతీయ పార్టీ ఉనికిలో ఉండటం కంటే కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థిగా ఉండటం దానికి సౌకర్యం ఉంది. అన్ని చోట్ల ప్రాంతీయ పార్టీని పూర్తిగా తొలగించడమో, తనకు అనుకూలంగా మార్చుకోవటమో, తనకు అనుచరులుగా మార్చుకోవడం ఏదో చేసే ప్రయత్నంలో ఉంది. కాబట్టి బీఆర్ఎస్ అనేది ఎప్పటికైనా టార్గెట్గానే ఉంటుంది బీజేపీ. తాత్కాలికంగా అరేంజ్మెంట్స్ ఉంటాయి, ఉండవు, అది వేరే విషయం. ఇవాళ నాగేశ్వర్ మాట్లాడిన మాటల్లో ఉన్నది ఏంటి, అమిత్ షా ఏమన్నాడని, తెలుగుదేశం మనకు తాత్కాలిక మిత్రుడు, జనసేన మీరు
దీర్ఘకాలిక మిత్రులు అని అన్నాడు. అంటే వాళ్ళ లెక్క రేపు పొద్దున జనసేనను తనలో కలుసుకోమని అడగొచ్చు వాళ్ళు, కానీ తెలుగుదేశాన్ని అడగలేరు. తెలుగుదేశం 40 ఏళ్ళ నుంచి ఉన్న పార్టీ కాబట్టి తెలుగుదేశంతో ట్రబుల్ రిలేషన్ ఉంది. 2 సార్లు వాళ్ళు బీజేపీలోకి వెళ్ళి బయటకు వచ్చి తిట్టి చాలా ఘోరంగా విమర్శలు చేసి అట్లవన్నీ ఉన్నాయి. కాబట్టి అట్లా అన్నాడని కదా నాగేశ్వర్ చెప్పింది. అట్లాగే ప్రాంతీయ పార్టీల విషయంలో కొందరు వాళ్ళకి తాత్కాలిక మిత్రులు, దీర్ఘకాలిక మిత్రులు అట్లా ఉంటారు. కాబట్టి రేపు ప్రాంతీయ పార్టీలతో వాళ్ళు కలవచ్చు. ఒక చోట ఇక్కడ ఇంకో పవన్ కళ్యాణ్ తెలంగాణలో పెడితే బీజేపీ కలవచ్చు. కానీ బీజేపీ తెలివి తక్కువ పార్టీ కాదు కదా. 2023లో ఎందుకు వాళ్ళు టీడీపీని తీసుకొచ్చి టీడీపీతో కలిసి ఎందుకు పోటీ చేయలేదు? టీడీపీ అనేది ఒక తెలంగాణలో ఒక బర్డెనే తప్ప ఉపయోగం లేదని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇప్పుడు జనసేనని తీసుకొచ్చి ఇక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయి, ఈ రాష్ట్రాన్ని ఆక్రమించుకుంటాయి అనేది కొంచెం ఎగ్జాగరేషన్. అట్లాగే ఇంకొక వైపు రేవంత్ రెడ్డిని తమలో కలుపుకోదలుచుకుంటే రేవంత్ రెడ్డిని ఒక సువేందు అధికారి లాగానో ఆయన ఎవరు విశ్వశర్మ లాగానో మార్చుకోదలుచుకుంటే అదేదో రహస్యంగా చేస్తారని వేదిక మీద అడగడు కదా. ఆయన వేదిక మీద అడిగిన చూసి మనం విశ్లేషణ చేస్తున్నాం. నిజంగా అటువంటి ప్రయత్నం జరిగితే అది ఏదో చాటుమాటుకు జరుగుతుంది. ఆయన గిల్లాడు, వేదిక మీదనే ఒక ముఖ్యమంత్రిని నేను ఆఫర్ చేయగలను, రమ్మని అడగగలను అని చెప్పడం కోసం అటువంటి ఒక సవాల్ చేశాడు. అది ఫన్నీ వేలు. దానికి నేను రెస్పాండ్ కాకుండా ఊరుకున్నాడు. కానీ దాన్ని మనం చిలవల పలవలుగా ఊహించేసి రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అంతా ఈయన తీసుకెళ్ళిపోయి బీజేపీ చేతిలో అప్పచెప్తారంటే ఏ ప్రాంతీయంగా ఉండే ఏ పాపులర్ నాయకుడు కూడా బీజేపీలో కలవటానికి ఇష్టపడరు. ఎందుకంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా కష్టమే బీజేపీలో వెళ్ళటం. ఎందుకంటే ప్రత్యేక జనాకర్షణ కలిగిన నాయకులు, ప్రత్యేక ప్రతిభ కలిగిన నాయకులకి ఆ పార్టీలో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. వాళ్ళ పార్టీలో మళ్ళీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ నుంచి దాని నుంచి వాళ్ళ సిద్ధాంత శిక్షణ నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తారు. కానీ ఇప్పుడు విశ్వశర్మ కానీ సువేంద్ర అధికారి కానీ రాగలిగారంటే వాళ్ళు అంతకుముందు ప్రతిపక్ష నాయకులుగా చాలా కాలంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినప్పటికీ వేరే రకమైన ఉన్నారు. అట్లా ఒక ముఖ్యమంత్రి స్థాయిగా వచ్చిన అట్లా అయిపోవడం అనేది అంత ఊహించడానికి అంత సబబుగా అనిపించదు. ప్రపంచంలో ఏదైనా జరగవచ్చు. ఏదో సేమ్ టైం ఆ డిస్క్లైమర్ పెట్టుకోవాలి. ఏదైనా జరగవచ్చు. వీళ్ళందరూ ఊహిస్తున్నట్టుగా దీని వెనక కుట్ర ఉండొచ్చు. వీళ్ళందరూ ఊహిస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి నిజంగానే బీజేపీకి దగ్గర కావచ్చు. ఒకవైపునేమో కాంగ్రెస్ పార్టీలో శ్రేణుల్లో కానీ ఇతరులతో కానీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ దగ్గర కావచ్చు అన్న పద్ధతిలో వచ్చింది. కానీ మొన్న బండి సంజయ్ ఎపిసోడ్లో చూస్తే బీఆర్ఎస్ చాలా ఫియర్స్గా ఫైట్ చేసింది. ఎవరు చేయలే, వాడు ఓన్లీ బీఆర్ఎస్ చేసింది. కాబట్టి నిజంగా వాళ్ళకి మధ్య ఏదైనా అవగాహన ఉంటే అట్లా జరుగుతుందా? జరగదు. ఇవన్నీ ఈ పర్ముటేషన్స్, కాంబినేషన్స్ చాలా మనం ఊహాగానాలు చేయొచ్చు. నాకు అనిపిస్తుంది అయితే దీన్ని ఆలోచించడం అనేది మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని, ఆంధ్రాలో జరుగుతున్న పరిణామాల్ని కలిపి ఆలోచించడంలో మనం వాస్తవ దృష్టిని కోల్పోకూడదు. ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి మధ్యలో ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అరైజ్ అయింది అని చెప్పట్లేదు, కానీ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఏర్పడుతోంది. ఆల్రెడీ ఏర్పడిందని కాదు, ఏర్పడుతుంది. ఓకే. నాగేశ్వర వ్యాఖ్యలు జనసేన కార్యకర్తల ఆత్మగౌరవం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం రెండు దాదాపుగా ఒకేసారి జరిగాయి. ఆ ఆత్మగౌరవం నాగేశ్వర్కి వ్యతిరేకంగా, తెలంగాణకు వ్యతిరేకమైన ఆత్మగౌరవం కాదు. కూటమిలో భాగస్వామిగా జనసేనకి ఎటువంటి స్థానం దొరుకుతుంది? మేము కార్యకర్తల ఆత్మగౌరవానికి భంగం కలిగించను అని చెప్పాడు ఆయన. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక మధ్యలోకి వచ్చింది టర్మ్, 29లో ఎలక్షన్స్ కదా. మహానాడు మొన్న జరిగింది. మహానాడులో ప్రధానమైన చర్చ అంతా 29 ఎన్నికలకు ఎట్లా సిద్ధపడాలని. జనసేనకి 29లో పరిస్థితి ఏంటి?
ఇప్పుడు కూడా ఇలాగే ద్వితీయ శ్రేణిలో 2వ స్థానంలో కొనసాగాల, మనం ఏమన్నా సొంతంగా ఎదుగుతామా అనే డిమాండ్ ఆ పార్టీలో కార్యకర్తల నుంచి, అభిమానుల నుంచి వస్తుంది. ఎందుకంటే దీర్ఘకాలంగా ఆయనతో ఉన్నవాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఆయన ఏ మీటింగ్లో ఉంటే ఆ మీటింగ్లో సీఎం అని అరుస్తున్నారు కదా. ఉన్నప్పుడు వాళ్ళు 21 మందితో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి, రేపు పొద్దున లోకేష్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి అని కార్యకర్తలు కోరుకోరు కదా. దానికి సంబంధించిన టెన్షన్ ఒకటి ఉంది అక్కడ. దీనికి తోడు తమిళనాడులో విజయ్ గెలవటం అనేది ఒక రకంగా ఆయనకి బాధ కలిగింది. బాధ కలిగితే ఆయన గెలవటం బాధ కాదు, ఆయన అట్లా అంతవరిలో గెలిచాడు. అదే ఓపెన్గా అన్నాడు కదా, అవును, ఇంత సులువుగా గెలిచాడు, నన్నేమో ఇంత ఇబ్బంది పెడుతున్నారు జనాలని అన్నాడు కదా. అన్నప్పుడు ఆ బాధ ఆయనలో ఉంది. అది నిన్న కూడా వ్యక్తమైంది. నేను అన్న మాటల్లో మీ అయ్యే జాగీరా తెలంగాణ అన్నది ముఖ్యం, అందరూ హైలైట్ చేశారు. కానీ అంతకంటే ముఖ్యమైన మాట, నేను ఇక్కడికి వచ్చి ఏమవుతాను, ముఖ్యమంత్రిని అవుతానా, అక్కడ ఆంధ్రాలోనే నాకు గతి లేదు అన్నాడు. అది ముఖ్యమైన మాట. ఆ ఫ్రస్ట్రేషను ఆయన సంస్థలో కానీ ఆయనలో కానీ ఉండే అవకాశం ఉంది. దాని నేపథ్యం నుంచి చూడాలి తప్ప ఆయన ఇంకో చోటుకి వచ్చి ఆక్రమణ చేసే పరిస్థితిలో కానీ అగ్రెసివ్గా ఉండే పరిస్థితిలో కానీ లేదు. అయితే అంత మాత్రమైనా సరే అక్కడ ఉన్న సమస్యను డైవర్షన్ని ఇక్కడ తీసుకురావడానికైనా సరే ఆయన తెలంగాణను ఎంచుకోవటం, ఆ ఎంచుకునే అవకాశం ఇక్కడ తెలంగాణ సమాజం కానీ ప్రభుత్వం కానీ ఎందుకు ఇచ్చింది అనేది ఆలోచించవలసిన విషయం. కానీ కాంగ్రెస్లో పవన్ కళ్యాణ్ పట్ల ఒక పొన్నం ప్రభాకర్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు స్పందన లేదు. ఆయన ఒకడే మొదటి నుంచి ఏమున్నా తెలంగాణ స్టాండ్ తీసుకొని ఓపెన్గా మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళు ఎందుకు? అది ఉన్నది అది తెలంగాణ రాష్ట్రంలో, మంత్రి పదవులు అనుభవిస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ సెంటిమెంటు లేదా తెలంగాణ భావోద్వేగ సన్నివేశంలో మిగతా వాళ్ళు ఎవరు ఎందుకు ఉండట్లేదు? దానికి హిస్టారికల్ రీజన్స్ కూడా ఉన్నాయి కదా. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడానేమో అక్కడక్కడ వ్యక్తులుగా తప్ప ఒక సమిష్టిగా పెద్దగా ఫీల్డ్లో ఉన్నది లేదు. కానీ తెలంగాణ ఎంపీలు పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో ఉద్యమంలో చాలా క్రియాశీలంగా ఉన్నారు. కాబట్టి అప్పటి నుంచి కూడా పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమ వాయిస్గా కాంగ్రెస్లో బలంగా ఉన్నాడు. ఇప్పుడు ఇవాళ మాట్లాడిన దాంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాట్లాడాడు తీవ్రంగా. ఆయన మాట్లాడారు. తర్వాత అనిరుద్ధ్ రెడ్డి అటువంటి ఒకళ్ళిద్దరు, ఈవెన్ మందుల సామేలు వీళ్ళు కూడా మాట్లాడారు. వీళ్ళందరూ ఉద్యమంతో వాళ్ళ సంబంధాలు ఎట్లా ఉన్నప్పటికీ ఒక కాంగ్రెస్లో ఇవాళ ఉన్న పరిస్థితిలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన గట్టి ప్రతినిధిగా చెప్పదగిన వాడు పొన్నం ప్రభాకర్. కాబట్టి అతని చేతనే, అతను వ్యక్తిగతంగా మాట్లాడని చెప్పలేము, పార్టీ నిర్ణయమే అయి ఉంటుంది, ప్రభుత్వ నిర్ణయమే అయి ఉంటుంది. అతని ద్వారా మాట్లాడటం అనేది జరిగింది. మాట్లాడటం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకూడదని నిర్ణయించుకోవటం, ఈ రెండు చేసిన తర్వాత ఏంటంటే అది పవన్ కళ్యాణ్ సభ అనేది కలిగించిన ఏదైతే టెన్షన్ ఉందో అది తగ్గిపోయింది సహజంగానే. రాజకీయంగా కూడా సంవాదానికి ఆస్కారం తగ్గిపోయిన తర్వాత అతను ఏం మాట్లాడతాడు అనే దాని మీదకి ఆసక్తి వెళ్ళింది. అతను ఏదో మాట్లాడాడు. అక్కడికి వచ్చిన తర్వాత, పర్మిషన్ ఇవ్వకపోయిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇంత వివాదాల తర్వాత ఏదో ఒకటి మాట్లాడాలి కదా. మాట్లాడాడు. సాధ్యమైనంత ఎట్లైనా ఇక్కడ అన్యాయాన్ని ఎదిరిస్తా అన్నాడు. ఏ అన్యాయాన్ని ఎదిరిస్తాడో మరి, ఆయన అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ అన్యాయాన్ని ఎదిరించారో, ఇక్కడ ఏమి ఎదిరిస్తారో ఇవన్నీ వేరే విషయాలు. ఇంకా ఆయన పద్ధతిలో ఆయన ఒక ఇంప్రెషన్ చేయడానికి ప్రయత్నం చేశాడు. కొన్ని మాటలు మాట్లాడాడు. ఆ మాటలు మళ్ళీ ఏంటంటే ఆవేశమే తప్ప స్థిమితంగా ఆలోచించకుండా కొంచెం ఆవేశంగా ఉండేటువంటి రాజకీయ నాయకులు తరచు తప్పులు చేస్తారు. మళ్ళీ నిన్న ఆయన మాట్లాడిన మాటలో చాలా అనేక ఇతరులు అంటే సోషల్ మీడియాలో చాలా ట్రోల్ చేయడానికి, హేళన చేయడానికి, వెక్కిరించడానికి ఆస్కారమైన మాటలు అనేకం మాట్లాడాడు. అనవసరమైన అసందర్భమైన మాటలు. గద్దర్కి ఆయన సహాయం చేసి ఉండొచ్చు. చేసిన వాళ్ళు చేసిన సహాయాన్ని చెప్పుకోకూడదు. చెప్పుకోవడం మన వాళ్ళు పెద్దగా సంస్కారంగా భావించరు. ఆయన ఏదో ఆ సందర్భంగా నోటికి వచ్చింది చెప్పాడు. చెప్పిన తర్వాత గద్దరు కాల్పులు జరిగింది ఎప్పుడు, ఈయన ఇచ్చింది ఎప్పుడు, ఈయన దగ్గరికి వచ్చింది ఎప్పుడు, ఇటువంటి చర్చలన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో జరిగినాయి. అట్లాగే నాకే అక్కడ గతి లేదని చెప్పడం అనేది కూడా మళ్ళీ నీ అట్లా చెప్పుకుంటున్నావేంటి అని ఒక చర్చకు వచ్చింది. కాబట్టి ఆయన కొంచెం ఒక సీజన్డ్ పొలిటీషియన్ లాగా, 14 ఏళ్ళు 15 ఏళ్ళు అయిందని చెప్తున్నాడు కదా. 9 నెలల్లో విజయాన్ని ఎక్కించారు, నన్ను 15 ఏళ్ళుగా దేకిస్తున్నారు అన్నాడు కదా. 15 ఏళ్ళుగా ఫీల్డ్లో ఉన్నావు కదా. ఫీల్డ్లో ఉన్నప్పుడు కొంచెం
సీజన్ పొలిటీషియన్ లాగా అనుభవంతో ఆలోచనతోటి క్యాలిక్యులేటెడ్గా మాట్లాడాలి కదా. అక్కడ ఆయన గెలవడానికి ఎంతో కష్టపడుతున్నాడు. ఈ మొన్న ఎన్నికల్లో ఆయన చాలా కీలకమైన పాత్ర వహించాడు, ఒప్పుకోవాలి. అది ఆ కీలకమైన పాత్రే ఇక్కడ ఆయనకు సమస్య అవుతుంది. 2024 ఎన్నికల్లో కీలక పాత్ర వహించాడు. అయితే 21 స్థానాల్లో గెలిచాడు, 21 స్థానాల నుండి పోటీ చేశాడు. అప్పటి పరిస్థితి ఏంటి? 21 స్థానాలకు మించి పోటీ చేయడానికి ఆయన దగ్గర అభ్యర్థులు కూడా లేని పరిస్థితి. ఇప్పుడు ఈ మధ్య ఆయన పార్టీ నిర్మాణం మీద దృష్టి పెడుతున్నాడు, కానీ అంతమంది పార్టీ నిర్మాణం కూడా లేదు ఆయనకి. కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అది తెలుగుదేశం జనసేన మధ్య జరిగింది రాజకీయమైన ఒప్పందము, పొత్తు కాదు, అదొక సామాజికమైన పొత్తు కూడా. ఆ సామాజికమైన పొత్తు కావటం అనేది అక్కడ కూటమి ఘన విజయం సాధించడానికి ఏర్పడింది. ఆ ఘన విజయం మనం సాధించాం కదా, మన వల్ల వచ్చింది కదా అనే స్పృహ జనసేన కార్యకర్తల్లో ఉంది. దానికి తగ్గ ప్రతిఫలం మనం దొరుకుతుందా లేదా, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ అయినా దొరుకుతుందా లేదా అనేటువంటి ఒక సంశయం వాళ్ళకు ఉంది. కాబట్టి అది అక్కడ ఒక టెన్షన్ ఉంది. ఆ టెన్షన్ని అక్కడే తీర్చుకోవాలి, అక్కడే పరిష్కరించుకోవాలి. అది అక్కడే నెగ్గుకు రాలేకపోతే తెలంగాణలో వచ్చి ఇప్పుడు కొత్తగా పనిచేసి కొత్తగా అభిమానులు కొంతమంది, కార్యకర్తలు, సినిమా అభిమానులు కొంతమంది, రాజకీయ అభిమానులు కొంతమంది కలిసి ఇక్కడ జనసేన విభాగాలు పెడితే వాళ్ళు పోటీ చేస్తే ఏం ప్రభావం కలిగిస్తారు? ఇక్కడ మాట్లాడవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 2 బలమైన సామాజిక వర్గాలు, మనం కుల ప్రస్తావన అవసరం లేదు కానీ అనివార్యమవుతుంది మాట్లాడడానికి. బలమైన పునాది కలిగిన తెలుగుదేశాన్ని తట్టుకుని, నిజంగా మీరు ఇందాక ఒక మాట అన్నారు, 2వ సారి లోకేష్ కింద డిప్యూటీ సీఎంగా పనిచేస్తాడా? పెద్ద క్వశ్చన్ మార్క్ అది. మరి 29 నాటికి పవన్ భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు? అదే మరి సమస్య. పవన్ భవిష్యత్ ఎట్లా ఉండవచ్చు మనం చెప్పలేము, ఊహాగానాలే కదా అవన్నీ. అవునవును. దానికి సంబంధించిన ఆలోచన పవన్లోనూ ఆయన పార్టీలోనూ మొదలైంది. కాబట్టి ఇంతకాలం ఏంటంటే జగన్ని ఓడించాము, ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసాము, ఈ రాజకీయంగా లభించిన విజయాన్ని పరిపాలనా విజయంగా ఎట్లా మార్చాలి అనే విషయంలో తెలుగుదేశం కానీ జనసేన కానీ ఆలోచిస్తూ వచ్చాయి. అందువల్ల ఏంటంటే బయటి వాళ్ళు చాలా ఈయన ఆయన గౌరవించడం, ఆయన ఈయన గౌరవించడం ఉంది, పరస్పర గౌరవం. ఎందుకంటే మైనర్ పార్ట్నర్ అయినప్పటికీ చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ని ఎక్కువ గౌరవించడం, ఈయన ఆయన్ని గౌరవించడం జరుగుతుంది. ఆ గౌరవంతో బాగానే ఉంది, కొనసాగుతుంది. కానీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఈయనకు తన స్థానాలు పెంచుకోవాలి, దాని బలాన్ని పెంచుకోవాలి. అనివార్యం. ప్రత్యర్థిగా కాకుండా మిత్రుడిగా పోటీ చేసినా కూడా బలం పెరగాలి. బలం పెరగడం అనేది మనకి ఉభయుల మధ్య కొంత రాజకీయ ప్రయోజనాల ఘర్షణ వస్తుంది కదా. అందువల్ల ఏంటి, ఈయన జగన్ కొంచెం బలహీనపడితే బాగుండని కోరుకుంటాడు సహజంగానే. ఈయన వెళ్ళి అమిత్ షా నా మాట అడిగారా లేదా అనేది వివాదాస్పదమైంది, కానీ అడగకపోయి ఉండొచ్చు. ఎందుకు అడుగుతాడు ఆయన? మీరు వెళ్ళి జగన్ అరెస్ట్ చేయండి, ఆ ప్లేస్లో నేను వస్తాను అట్లా అడిగితే అట్లా అవ్వదు కదా, సిచ్యువేషన్ అట్లా అవ్వదు. కానీ వినడు ఒకటి, నిజంగా చెప్తే బలహీనపడడు కూడా కదా. ఇంకోటి గుర్తుపెట్టాల్సింది ఏంటంటే జగన్ బలహీనపరిచే స్థాయిలో కూడా లేడు ఆయన. కాబట్టి ఎంతో కొంత ప్రెజెన్స్ ఉంది ఆయనకి. కాబట్టి ఈయన తన బలాన్ని పెంచుకోవడం ఒకటే మార్గం. ఆ ఒత్తిడి కూడా పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది. పెంచుకోవడం అనేది పార్టీని బలపరచుకోవాలి. అట్టడుగున పార్టీని అన్ని నియోజకవర్గాల్లో బలపరచుకోవాలంటే తను ఉన్న 21 నియోజకవర్గాలు కాకుండా ఇతర నియోజకవర్గాల్లో టీడీపీ వాళ్ళు ఉంటారు, టీడీపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళు ఉండగా కూడా ఈయన తన పార్టీని బలపరచుకోవాలి, నిర్మించుకోవాలి. ఇటువంటి సమస్యలు క్షేత్రస్థాయిలో ఉంటాయి వాళ్ళకి. ఆ క్షేత్రస్థాయిలో అది నిజానికి పెద్ద ఘర్షణగా పరిణమించకముందే ఒక ఊహగా వచ్చినప్పుడే నాగేశ్వర్ మాటలు ఏం చేసినాయంటే ఒక ఊహగా తీసుకొచ్చినాయి. ఏదో ఒక పవన్ కళ్యాణ్ అభద్రతలో ఉన్నాడు, బీజేపీ టీడీపీని కాకుండా జనసేనను ఎక్కువ నమ్ముతుంది, జగన్ బలహీనపడితే బాగుండని జనసేన అనుకుంటోంది. ఇటువంటి మాటలు ప్రచారం కావటానికి, ఊహలు రావటానికి నాగేశ్వరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కారణమైనాయి. ఆ చర్చ వచ్చింది. ఆ కలవరం ఎందుకు వచ్చింది? ఒక విశ్లేషకుడు మాట్లాడితే ఎందుకు రావాలా? ఇప్పుడు సమస్య ఏంటంటే మన దగ్గర విశ్లేషకుల్ని కూడా రాజకీయ పార్టీలకు, రాజకీయవాదాలకు అంటగట్టి ఆ ట్రోలింగ్కి గురి చేయటం, రాజకీయవాదులే డైరెక్ట్గా దాడి చేయడం చేస్తున్నారు. చాలా అన్యాయమైన విషయం. పత్రికల్లో సార్ విశ్వసనీయ సమాచారం పలువురు అంటున్నారు అంటారు కదా. ఇద్దరు మాత్రమే ఉన్న చోట్ల కూడా
ఆ ఇద్దరు చెప్పే అవకాశం లేని విషయాలను కూడా పత్రికలో తాము విన్నట్టుగా రాసిన సందర్భాలు ఎన్నో సార్లు వచ్చినాయి. ఎందుకు ఇది వివాదం అయిందంటే దాంట్లో ఒక చాలా అప్రియమైన, వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్ కలిగించే సమాచారం కలిగించే ఇన్ఫరెన్స్లు ఉన్నాయి కాబట్టి కోపం వచ్చింది. సరే అట్లా అనకపోయి ఉండొచ్చు. అనకపోయినప్పటికీ ఆ చర్చలో మరి, ఎందుకంటే మద్రాసు, చెన్నై, తమిళనాడు ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాతే వీళ్ళు వెళ్ళి కలిశారు. కలిసినప్పుడు సహజంగా పార్టీ విషయాల గురించి ప్రస్తావన వచ్చి ఉండొచ్చు. విజయ్ అట్లా గెలగలిగాడు, మనకి మేము ఇంకా వెనకబడి ఉన్నాము అనే బాధని పవన్ కళ్యాణ్ కానీ ఎవరన్నా కానీ బీజేపీ వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. వాళ్ళు రాజకీయంగా మిత్రులే కదా, అంతే షేర్ చేసుకోవచ్చు. ఆయన ప్రభుత్వం హోంమంత్రి నువ్వు ఆ పని చెయ్యి అని అడిగాడని నేనైతే అనుకోను. నాగేశ్వర్ గారికి ఎవరో చెప్పారు. చెప్తే పెద్ద కొంపలు మునిగేది ఏముందండి, జర్నలిస్టులకి చాలా విషయాలు ఏదో రకంగా తెలుస్తుంటాయి. ఒక్కోసారి పొరపాటు విషయాలు కూడా రాస్తారు. దాంట్లో కొంపలు మునిగిపోయే విషయాలు ఏమైనా ఉంటే దాని గురించి మాట్లాడవచ్చు. కానీ దానికి కేసులు పెట్టడాలు, దాడులు చేయటాలు, సోషల్ మీడియా అయితే నాగేశ్వర్ లాంటి వాళ్ళని ఏ స్థాయిలో దూషించడం, నిందించడం అని చేశారంటే చాలా అన్యాయమైన విషయం. మరి తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ అంటున్నాడు కాబట్టి కొత్త రాజకీయ పార్టీకి అవకాశం ఉన్నదా? నేను చెప్పానుగా, పవన్ కళ్యాణ్ గారి గురించి నా అంచనా చెప్పానంటే ఆయన అక్కడ ఆంధ్రప్రదేశ్లోనే సతమతం అవుతున్న వ్యక్తి. తెలంగాణలో ఆయనకు ఒక శక్తిగా ఆయన ఎదుగుతాడని కానీ ఆయనకు ఆస్కారం ఉంటుందని కానీ నేను అనుకోవట్లేదు. మిగతా వాళ్ళకు ఇవాళ కొత్తగా ఫీల్డ్లకు వస్తామని కొందరు అంటున్నారు. ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఇంకెవరైనా వస్తే కనుక ఆ గ్యాప్ ఉన్నదా? మొత్తం భారతదేశంలోనే ఒక కొత్త రాజకీయ శక్తి కోసం ఎదురుచూపు ఉంది. తాజాగా రామచంద్ర గుహ రాసిన ఆర్టికల్ చూడండి. ఎట్లా బీజేపీ ఎదుగుదలని కాంగ్రెస్ పార్టీ ఫెసిలిటేట్ చేస్తూ వచ్చింది. రాహుల్ గాంధీ ఎట్లా ఏమాత్రం పనికి రాకుండా అయిపోయాడు అనేది రాశాడు. కాంగ్రెస్ మీద హోప్స్ పోవటం, ఈ రాహుల్ గాంధీ కానీ ప్రియాంక కానీ వీళ్ళ నాయకత్వంలో బీజేపీ ఎన్డీఏకి ప్రత్యామ్నాయం సాధ్యపడుతుంది అనే నమ్మకం రాను రాను ప్రజల్లో తగ్గిపోతుంది. ఇవాళ ఎవరో అమెరికాలో కూర్చొని ఒక వెబ్సైట్ స్టార్ట్ చేస్తే కాక్రోచ్ జనతా పార్టీ అని, అది వస్తే బాగుండని ఎదురు చూస్తారు. దానికి హైదరాబాద్, ఢిల్లీలో రేపు పొద్దున మీటింగ్ పెట్టబోతున్నారు. వస్తున్నాడు చాలామంది దాంట్లో చేరుతున్నారు. ఎవరు ఆయన? సోనం వాంగ్చుక్, లడక్ ఉద్యమకారుడు. నేను దాంట్లో జాయిన్ అవుతానన్నాడు. అట్లా ఏంటంటే ఇదంతా పెద్దగా అవుతుందా లేదా మనకు తెలియదు. కానీ దీని వెనక కనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీల మీద ఒక విరక్తి వచ్చి ఏదైనా కొత్తది, ఎటువంటి చరిత్ర లేనిది, ఎటువంటి ముద్ర లేనిది, హ్యాంగ్ ఓవర్ లేనిది, ఎట్లాగైతే టీవీకే ఎంచుకున్నారో, టీవీకే ఎంచుకోవడం కూడా అంత పూర్తిగా అట్లా జరగలేదు అనుకోండి. కానీ అట్లా ఒక టీవీకే వచ్చిన తర్వాత అటువంటి ఊహ, విజయాన్ని గెలిచినట్టుగా నన్ను కూడా గెలిపిస్తారని కవిత అనుకుంటుంది. ఆశపట్టం. విజయ్ గెలిచిన తర్వాత నేను ఎందుకు గెలవలేకపోతున్నానని పవన్ అనుకుంటున్నాడు. అంటే ప్రజలు కొత్త వాళ్ళని ఎంచుకోవాలి కదా, కొత్త వాళ్ళని ఎంచుకుంటారు అనే ఒక ఊహ అనేది ఉంది. కాబట్టి తెలంగాణలో కూడా ఎవరైనా మంచి ప్రత్యామ్నాయం ఇవ్వగలిగే వాళ్ళు వస్తే తప్పనిసరిగా ఆస్కారం. అంటే అధికారం రాగలిగే ప్రత్యామ్నాయం అవుతారా, లేదంటే ప్రభావశీలమైన ప్రత్యామ్నాయం అవుతారా, అధికారాన్ని పంచుకోగలిగే ఒక పార్ట్నర్ అవుతారా అనేది వేరే విషయం. కానీ ఒక కొత్త రాజకీయ శక్తి కోసం, ఎందుకంటే బీఆర్ఎస్ మీద అసంతృప్తి ఉంది, కాంగ్రెస్ మీద అసంతృప్తి పెరుగుతోంది బాగా. వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీకి అనుకూల ఓటు ఏమి ఉండకపోవచ్చు. అట్లాని బీఆర్ఎస్ఏ బాగుంది అనే విధంగా వాళ్ళ చుట్టూ ఎంతవరకు కన్సాలిడేషన్ జరుగుతుందో చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా పరిమితులు ఉన్నాయి. చూస్తున్నాం కదా, మొత్తం వివాదంలో, ఈ తెలంగాణ అస్తిత్వం వివాదంలో, అన్ని వివాదాల్లో చాలా ఆచితూచి మాత్రమే బీఆర్ఎస్ ఉంటుంది. వాళ్లకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, వాళ్లకు ఆంధ్ర ఓట్లు కావాలి, ఎన్టీఆర్ విగ్రహం గురించి మాట్లాడటానికి వాళ్లకు అభ్యంతరాలు ఉన్నాయి. ఇటువంటి చాలా పరిమితులు ప్రతి పార్టీకి ఉన్నట్టుగా వాళ్లకు ఉన్నాయి.
ఉన్నప్పుడు వాళ్ళు కూడా పూర్తిగా ప్రజలకు ప్రత్యామ్నాయంగా కనపడతారా లేదా, కనపడే అవకాశం ఉంది. కాంగ్రెస్ పరిపాలన ఇట్లాగే ఉంటే కనుక తప్పనిసరిగా బీఆర్ఎస్ వైపు వెళ్తారు. అదే ఈ లోపల ఇప్పుడు బీజేపీ ఒక ప్రయత్నం చేస్తుంది కదా, వీళ్ళందరి మధ్యలో నుంచి ఎవరైనా స్వచ్ఛంగా ఉన్నవాడు, ఒక ఆశ కలిగించేవాళ్ళు, సేన్గా మాట్లాడేవాళ్ళు, విషయంగా మాట్లాడేవాళ్ళు, నిజమైన ప్రజా సమస్యల గురించి, ప్రజల ఇష్యూల గురించి మాట్లాడేవాళ్ళు, నిజమైన ప్రజల అస్తిత్వం గురించి మాట్లాడేవాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు తప్పనిసరిగా ఆస్కారం ఉంటుంది అనుకుంటున్నాను. అభిజిత్ దీప్కి భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు? అంటే ఒక ఆలోచన అది అవుట్రైజ్ చేయగలిగింది కానీ ఈ దేశంలో ఉన్న మధ్యతరగతిని, మేధావులను, కొత్త తరాన్ని అది ఆకట్టుకోగలదా? నిలబడగలదా? అంటే రాజకీయంగా ఆలోచన విధానం అంతా ఒకవైపు కొట్టుకుపోతున్నప్పుడు రాజకీయంగా ప్రజలకు ఏం కావాలి అనే ఆలోచనని ఈ మతపరమైన ఆలోచనలు, మతద్వేషాలు, తీవ్ర జాతీయవాదం, ఇటువంటి విషయాలన్నీ కలిసి మన రాజకీయ విచక్షణని మసకపరుస్తున్నప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక భిన్నమైన ఆలోచననిచ్చింది. చాలామంది ప్రజల్ని ఈ ఈ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, ఈ విద్యా విధానం, నీట్, ఈ న్యాయ వ్యవస్థ, అంటే సమస్యల్ని పరిష్కరించలేక, ఉద్యోగాలు ఇవ్వలేక, ఉపాధి ఇవ్వలేక, పైగా ఉల్టా యువకులనే బొద్దింకలని మాట్లాడే న్యాయ వ్యవస్థ, ఇవన్నిటికి వ్యతిరేకంగా ఒక వాయిస్ తీసుకొచ్చింది అది కదా. వీళ్ళందరూ ఈ ఈ ఈ పరిణామం లేకపోతే వీళ్ళందరూ ఈ న్యాయ వ్యవస్థను, ఈ ప్రభుత్వాన్ని, ఈ జాతీయవాదాన్ని, మతవాదాన్ని, ఈ మతద్వేషాన్ని సమర్థిస్తూ ఉండే యువకులే. వాళ్ళను ఒక్కసారిగా వాస్తవ పరిస్థితుల వైపు, వ్యవస్థలోని అన్యాయం వైపు మాట్లాడేటట్టుగా చేసింది కదా, అది ప్రైమరీ కంట్రిబ్యూషన్ అనుకుంటున్నాను. అదొక శక్తిగా ఎదుగుతుందా? నిజంగా శక్తిగా ఎదగాలంటే రాజకీయ పార్టీ కావాలంటే బోళ్ళంత నిర్మాణం కావాలి, నిధులు కావాలి, పనిచేసేవాళ్ళు కావాలి, దానంతా కూడగట్టేవాళ్ళు కావాలి. అంత శక్తి ఆయనకు ఉందో లేదో మనకు తెలియదు. నిజంగా అంత ఆయనకు ఉన్నా లేకున్నా ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక వాతావరణం వచ్చింది, చూశారు కదా. ఆమ్ ఆద్మీ పార్టీ ముందు అన్నా హజారే ఉద్యమంలో ఒక వాతావరణం వచ్చింది. అప్పటికే యూపీఏ ప్రభుత్వం మీద చాలా అవినీతి ఆరోపణలు రావటం, దేశంలో అవినీతి మీద ఒక వ్యతిరేక భావన ఏర్పడటం. ఆ సమయంలో అరవింద్ కేజ్రీవాల్, యోగేంద్ర యాదవ్, తర్వాత ఆయన మన ఉప ముఖ్యమంత్రిగా ఉండి చాలా కాలం జైల్లో ఉన్నాడు ఆయన, లాలూ ప్రసాద్, లాలు దాంట్లో ఢిల్లీలో సిసోడియా, వీళ్ళంతా, ప్రశాంత్ భూషణ్ కూడా ఉన్నాడు. వీళ్ళంతా పనిచేశారు కదా. వీళ్ళంతా పనిచేసి ఆ వాతావరణాన్ని ఒక రాజకీయ రూపం ఇవ్వగలిగారు. అట్లా కూడా దీని చుట్టూ దేశంలో కొంతమంది సమీకృతం కాగలిగితే వాళ్ళు దాన్ని ఒక రాజకీయ శక్తిగా ఏర్పరిచే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అది చాలా ఊహించడం అనేది చాలా ప్రిమెచ్యూర్, చాలా దూరం ఉంది ఆ ప్రస్తావన. కానీ వాళ్ళు చేసిన కంట్రిబ్యూషన్ మాత్రం ఏంటంటే ఈ వ్యవస్థలోని దుర్మార్గాన్ని, అన్యాయాన్ని ప్రజల చేత గుర్తింపజేయడం కష్టమేమీ కాదు. ఎంత మతవాదం వాళ్ళ కళ్ళను మసకపరిచినా కూడా, ఎంత వేరే ప్రచారాలు చేసినా కూడా, ఎంత వాళ్ళని మత్తులో ముంచినా కూడా వాళ్ళు వాస్తవాన్ని గుర్తించేటట్టుగా చేయొచ్చు. దానికి ఆ శక్తి సామాజిక మాధ్యమాలకు ఉంది అనేది కాక్రోచ్ జనతా పార్టీ నిరూపించింది. తెలంగాణ ప్రజల విషయానికి అక్కడక్కడ కొంతమంది ఒక 30 ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమంతో ప్రత్యక్ష అనుబంధం ఉన్న వాళ్ళ ఆవేదనను, ఆవేశాన్ని వ్యక్తీకరిస్తున్నారు. మిగతా తెలంగాణ సమాజం తన పూర్వపు ఆ భావోద్వేగ సన్నివేశాన్ని ఇంకా గుర్తుంచుకున్నదా? ఈ 12.5 ఏళ్ల కాలంలో మనదైన ఒక పార్టీ లేదా స్వయం పాలన ఇవి ఒక అనుభవంలోకి వచ్చిన తర్వాత పూర్వపు సెంటిమెంటు లేదా పూర్వపు ఉనికి, అస్తిత్వాల ఆవేదన, సంఘర్షణ సమాజంలో ఉన్నది అని అది తెలంగాణ వచ్చిన తర్వాత ఆ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అనేది కొనసాగి ఉంటే, సమాజంలోనూ పరిపాలనలోనూ కొనసాగి ఉంటే ఆ పరిస్థితి వేరుగా ఉండేది. తెలంగాణ ఉద్యమానికి రాజకీయ నాయకత్వం వహించిన పార్టీ తన అధికారంలోకి రాగానే మాది రాజకీయ పార్టీ, ఉద్యమ పార్టీ కాదు అని ప్రకటించింది.
పోనీ పరిపాలనలో, విధాన రచనలో, అభివృద్ధి కార్యక్రమాల ముందు తీసుకెళ్ళటంలో తెలంగాణ వాదాన్ని, తెలంగాణ పర్స్పెక్టివ్ని ఇన్వాల్వ్ చేసిందా అంటే చేయలేదు. కొన్ని బేసిక్ ఎలక్షన్ నినాదాలు నెరవేర్చడానికి ప్రయత్నించింది. నీళ్లు, నిధులు, నియామకాలు లాంటి నెరవేర్చడానికి ప్రయత్నించింది. కానీ ఉద్యమ లక్ష్యాలు వేరు, ఎన్నికల నినాదాలు వేరు. ఉద్యమ లక్ష్యాల్లో కూడా నీళ్లు, నిధుల నియామకాలు ఉన్నాయి. దాంతోపాటు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ స్వాభిమానం, తెలంగాణ స్వావలంబన, తెలంగాణ స్వపరిపాలన ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటినీ అందరినీ తెలంగాణ సమాజం, ఏ సమాజం ఉద్యమంలో సకల జనుల సమాజం పాల్గొన్నదో ఆ సకల జనుల సమాజాన్ని విధాన రచనలో కానీ, పరిపాలనలో కానీ భాగస్వాములు చేయడం లాంటి పనులేవి చేయలేదు. చేయకపోగా తెలంగాణ ఉద్యమంలో తనకు కలిసి వచ్చిన శక్తులన్నింటినీ ఒక్కొక్క దాన్ని వదిలించుకుంటూ పోయినారు వాళ్ళు. ఆ సమయంలో సహజంగానే తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు నెరవేరుతున్నాయి, వీళ్ళు అమలు చేస్తున్నారు, ఇవి ఆచరణలోకి వస్తున్నాయి అని ఒక జనం రిలాక్స్ అవ్వటం మొదలుపెట్టిన తర్వాత ఆ ఉద్యమానికి సంబంధించిన స్ఫూర్తి కానీ, ఆ జ్ఞాపకాలు కానీ క్రమంగా ఆ ప్రభావం కోల్పోతాయి. ఆ 10 సంవత్సరాల్లో నేను అనుకోవడం తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినంత రిజువనేషన్ కానీ, రీఛార్జింగ్ కానీ జరగలేదు. ఆయన ఏమనుకున్నారు, కేసీఆర్ కానీ, తెలంగాణ పార్టీ నాయకత్వం కానీ, ఉద్యమం ఆధారంగా ఎట్లాగే తమిళనాడులో ద్రవిడవాదం ఆధారంగా ద్రవిడ పార్టీలు పనిచేస్తాయి కదా, అట్లా ఒక వాదము, ఒక సిద్ధాంతము, ఒక ఆలోచన విధానాన్ని పైచేయి కావటం ఎందుకు, అయితే అప్పుడు దానికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది. అట్లా కాకుండా వ్యక్తి ఆధారంగా, కుటుంబ ఆధారంగా రాజకీయాల్ని మలుచుకుంటే సిద్ధాంతాల యొక్క భారం ఉండదు. కాబట్టి ఆయన అది ఒక మామూలు సాధారణ రాజకీయ పార్టీగా, కుటుంబ రాజకీయ పార్టీగా మారిపోయింది. అక్కడ సిద్ధాంతానికి ప్రాధాన్యం లేకుండా పోయింది. సిద్ధాంతానికి ప్రాధాన్యం లేదని ఆయన నమ్మటం వల్లనే తెలంగాణ అనే మాట తీసేసి భారత రాష్ట్ర సమితి అని పెట్టినారు. ఇప్పుడు మనం బాధపడుతున్నాం దాని గురించి. ఆ పార్టీ కూడా బాధపడుతుంది. అది లేకపోవడం తప్పు. తెలంగాణ ప్రజలని ఒక్కోసారి నాయకుల మీదనో, వ్యక్తుల మీదనో వ్యతిరేకత వచ్చినా కూడా సిద్ధాంతం మీద నమ్మకం ఉంటే ఆ తెలంగాణకు సంబంధించిన పరిరక్షణ ఉంటుంది. కేసీఆర్ పదవి దిగిపోవచ్చు, కానీ తెలంగాణ నష్టపోకూడదు కదా. కాబట్టి తెలంగాణకి ఎప్పుడూ కూడా ఒక రక్షణ కావాలంటే ఆ రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? తెలంగాణ సమాజం నుంచే వస్తుంది. ఆ సమాజానికి ఆ స్ఫూర్తి ఎక్కడి నుంచి వస్తుంది? తన ఉద్యమం ఎందుకోసం చేసిందో ఆ ఉద్యమ విలువలకు సంబంధించిన వేడి కానీ, దాని ఆలోచన కానీ ఎప్పుడు సజీవంగా ఉంటేనే వస్తుంది. ఆ సజీవంగా ఉండకపోవటం అనేది 10 సంవత్సరాల్లో జరిగిన పరిణామం. ఇప్పుడైనా అస్తిత్వం కావాలి అని మాట్లాడుతున్న వాళ్ళు, ఆవేదన చెందుతున్న వాళ్ళు, అస్తిత్వం ఉండటం వల్ల తనకు రాజకీయంగా కూడా ఉపయోగమే అని నమ్ముతున్న రాజకీయ పార్టీ ఎందుకు తెలంగాణ తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకి ఒక ఉద్యమం, ప్రచార ఉద్యమం ఎందుకు తీయకూడదు? ఒక కార్యక్రమం ఎందుకు తీసుకోకూడదు? ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టకూడదు అని వ్యతిరేకించడంతో పాటు తెలంగాణలో ఊరూరా తెలంగాణ సంబంధించిన వ్యక్తుల ఐకాన్స్, విగ్రహాలు పెట్టాలని ఎందుకు ఉద్యమం చేయకూడదు? తెలంగాణ ప్రజలు ఎట్లా ఆలోచించాలి, ఎట్లా మన అభివృద్ధి కోసం వాళ్ళు ఎట్లా ఆలోచించాలి, తెలంగాణ గర్వం ఎట్లా ఉండాలి, తెలంగాణ చరిత్రను వాళ్ళు ఎట్లా జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు ఒక కార్యక్రమం తీసుకోకూడదు? ఏం కార్యక్రమం తీసుకోకుండా అస్తిత్వం పోతుంది అంటే ఏంటి ఉద్దేశం? ఎందుకు తెలంగాణ చిహ్నాలన్నీ తీసేస్తే ప్రజల నుంచి రెసిస్టెన్స్ ఎందుకు రాలేదు? చిహ్నాలను మార్పులు చేస్తే ఎందుకు రావట్లేదు? ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రం ఎందుకు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడతాను, ఇంకోటి పెడతాను ప్రొటెస్ట్ చేస్తున్నారు. అసలు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టాలా, పెట్టకూడదా, ఏ విగ్రహం పెట్టవచ్చు, విగ్రహాల మీద వైఖరి ఏమిటి అనేది ఒక సంస్థ నాయకత్వంలో ఒక ప్రజల్లో ఒక చైతన్యం కలిగించడం కానీ, అదేమో శాశ్వతమైన వైఖరి కానక్కర్లేదు కదా. ఇక్కడ వీళ్ళవే ఉండాలి. ఎందుకు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గురించో, ఎన్టీఆర్ విగ్రహం గురించి సమస్య ఎందుకు వస్తుందంటే తెలంగాణ వాళ్ళ విగ్రహాలు ఎక్కువ లేకపోవడం వల్ల. తెలంగాణ వాళ్ళ విగ్రహాలు 10 ఉంటే ఇంకో 11వ విగ్రహం ఇంకో వేరే ప్రాంతంలో వస్తే ఇక్కడ ఏమీ అభ్యంతరాలు ఉండవు కదా. ఎందుకు నువ్వెందుకు పెట్టవు, నువ్వెందుకు చేయవు? అస్తిత్వ ఉద్యమాన్ని నువ్వు ఎందుకు ముందుకు తీసుకెళ్ళవు? నువ్వు దానికోసం ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టవు?
ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలు. అందుకని తెలంగాణ ఉద్యమాన్ని పరిరక్షించడం ఇప్పుడు పూర్తిగా తెలంగాణ పౌర సమాజం బాధ్యత అయితే వాళ్ళు ఏం చేయగలరు? మీటింగ్లు పెట్టగలరు, సోషల్ మీడియాలో మాట్లాడగలరు, లేదంటే ఒక ప్రకటనలు ఇవ్వగలరు, అంతే కదా. దానివల్ల ఆ ప్రచారం, ఆ ఉధృతి సాగదు కదా. కాబట్టి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి అంటే తెలంగాణ అస్తిత్వం అంటే ఏమిటి అన్న దాని గురించి ఒక ప్రచారోద్యమం కానీ జరగాలి. అది తెలంగాణ పౌర సమాజం అయినా చేయొచ్చు, రాజకీయ పార్టీలైనా చేయొచ్చు. అది చేస్తే తప్ప కేవలం ప్రకటనలతోటి అస్తిత్వం కాపాడేది లేదు. పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడిన వల్ల అస్తిత్వం పోయేది లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ రోషయ్య విగ్రహం, బాలసుబ్రహ్మణ్యం, ఎన్టీ రామారావు బాలసుబ్రహ్మణ్యం సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళది. అంటే తెలంగాణ ఐకాన్ సురవరం ప్రతాపరెడ్డి జయంతి జరుగుతున్నప్పుడు ఒక పక్కన ఇక్కడ ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణ జరిగింది. అంత గొప్ప వైతాళికులు వాళ్ళు 100 మంది 200 మంది వెళ్తారు. ఎందుకు వీళ్ళు అసలు కనీసం అటువైపు ఎందుకు చూడట్లేదు అనేది? వాళ్ళు చూడట్లేదు, కరెక్టే. ఎందుకు చూడట్లేదు? ఇందాక చెప్పాను కదా, వాళ్ళకి పట్టింపు లేదు. ఆ పట్టింపు లేదు. కళలన్నా సంస్కృతి అన్నా రాజకీయ నాయకులకి గౌరవం ఉండే అవకాశమే తక్కువ. చాలా కొద్ది మందికి మాత్రమే చారిత్రక వ్యక్తుల గురించిన పేర్లు అన్నా తెలుస్తాయి కొంతమందికి. అది చేయించవలసింది ఎవరు? మనమే ఒత్తిడి చేసి చేయించాలి. నువ్వు ఎందుకు చేయట్లేదు అని. అది తెలంగాణ సమాజంలోనే ఎక్కువ భాగానికి ఆ పట్టింపు లేకుండా పోయిందనుకోండి. ఆ పట్టింపు లేకుండా పోవటానికి కారణం ఏంటంటే ఆ ఉద్యమంలో ఉన్న వేడి తర్వాత 10 సంవత్సరాల కాలంలో బలహీనపడటం. అది కొనసాగి ఉంటే, ఆ వేడి కొనసాగి ఉంటే, ఆ స్ఫూర్తి కొనసాగి ఉంటే అది ఉండేది. కాబట్టి అది ఎందుకు, తన ఆకర్షణే ముఖ్యం తప్ప ఆ ఉద్యమానికి సంబంధించిన వేడి ఎందుకు అని అప్పుడు నాయకత్వం అనుకుందని నాకు అనుమానం. అందువల్ల దాని మీద దృష్టి పెట్టలేదు. బట్ తెలంగాణ ఆలోచన విధానాన్ని, తెలంగాణ సిద్ధాంతాన్ని ఏదైతే మనం మాట్లాడుతున్నారో వీళ్ళందరూ అస్తిత్వాన్ని ప్రమోట్ చేసే విధంగా విధాన రచన ఆ రోజున లేదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు లేదు, సరే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చేయొచ్చు వాళ్ళు. లేదంటే బయట ఉన్న సాంస్కృతిక సాహిత్య సంఘాలు వాళ్ళు చేయొచ్చు, కానీ వాళ్ళు పరిమితంగానే చేస్తారు. కానీ ఒక రాజకీయ పార్టీ కనుక దానికి అదొక నినాదంగా తీసుకుంటే తెలంగాణ అస్తిత్వాన్ని రక్షించడం కుదురుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మన రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలకు సంబంధించి సీనియర్ సంపాదకులుగా వారి విశ్లేషణ ఇది. ఇందులో కేవలము కొన్ని విషయాలు రేఖామాత్రంగా ఒక అంచనాకు వచ్చి చెప్పిన విషయాలు, రెండవది బహుశా ఇట్లా ఉండవచ్చు అనే ఒక ఊహాజనిత అంశాలు, మూడవది తెలంగాణ నేటివిటీ, తెలంగాణ జనజీవితాలపైన విస్తృతంగా చేసిన అధ్యయనము, పరిశీలన ద్వారా వ్యక్తీకరించిన అభిప్రాయాలు కూడా ఇవి. థ్యాంక్ యూ.